ఈ యొక్క శుభతరుణంలో మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా దేవుని ద్వారా మీరు ప్రేరేపించబడి దేవుని ప్రణాళికలో మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్నట్టే నేను నమ్ముతున్నాను. దేవుని ప్రణాళిక లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. అంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ వరకు నడిపించబడ్డారు అని అంటే దేవుని మాటలు వినాలన్నది దేవుని చిత్తం. అందుకే మీరు ఈ కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తారని నేను ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. మనలో చాలామందికి స్నేహితుల గురించి రకరకాల ఉద్దేశాలు ఉంటాయి. కొంతమందికి స్నేహితులు అంటే ఇష్టం, కొంతమందికి స్నేహితులతోటి గడపడం అంటే ఇష్టం ఉండకపోవచ్చు, కొంతమందికి అసలు స్నేహం అనేది కూడా నచ్చదు. స్నేహితులు కలిగి ఉండరు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో నాకు కూడా ఒక నమ్మకమైన స్నేహితుడు, నేను నమ్మదగిన స్నేహితుడు ఒకరు ఎవరైనా ఉంటే బాగుండనే స్టేజ్ ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొనే ఉండొచ్చు. అయితే బైబిల్లో చాలామంది అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. అది ముందుగా మనం జనరల్గా చూస్తే లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఎవరైనా సరే మనం ఏం చేయాలనుకుంటామండి? స్నేహితులతో గడపాలనుకుంటాం. బాగా వర్క్లో బాగా ఇబ్బంది అయిపోయింది, బాగా అలసిపోయాము, స్ట్రెస్ అయిపోయాము, ఎగ్జాస్ట్ అయిపోయినాం మన వర్క్ తోటి. సో ఇప్పుడు ఏమనుకుంటాం? ఫ్రెండ్స్ తోటి ఒక ట్రిప్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటాం కదా. ఎందుకనంటే అది ఆ ట్రిప్పుకు వెళ్ళే జర్నీ మనకి ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళి ఏం చూస్తామా లేదా అనేది అది పెద్ద గొప్ప విషయమేం కాదు. కానీ ఆ ప్రయాణం ఉంది చూసారా, ఆ ప్రయాణంలోనే మనకి రిలాక్సేషన్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎందుకు జరుగుతూ ఉన్నది? బైబిల్ ద్వారా కొన్ని చూద్దామండి. అయితే లోకంలో ఉన్న స్నేహితులందరూ కూడా నమ్మదగిన వాళ్ళ అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఏదో ఒక క్షణంలో ఖచ్చితంగా మారిపోతారు లేదా సడన్గా అనుకోలేం, చెప్పలేం. వాళ్ళు ఇప్పుడున్నట్టుగా ఉండకపోవచ్చు. ఎన్ని రోజులు మనల్ని స్నేహితులుగా చూసిన వాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు కూడా మన మీద నమ్మకం కోల్పోవచ్చు, మనకి శత్రువులుగా మారచ్చు. అంటే వాళ్ళ మాట వినలేదనో, వాళ్ళు అనుకున్నట్టుగా మనం లేమో అనో స్నేహితులు మనల్ని విడిచిపెట్టిపోవచ్చు. ఇలాంటి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ బైబిల్లో నుంచి ఒక వ్యక్తి మాత్రం ఏది ఏమైనా ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండే ఒక వ్యక్తి ఉన్నారట. బైబిల్లో నుంచి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను ఈ మాటలు చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతున్నానండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయుదనని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుందని అని చెప్తా ఉన్నారు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు తెలుసా? మీరు నాకు స్నేహితులై ఉంటారు, ఇక మీదట మీరు నాకు స్నేహితులుగా ఉండడానికి ఒక అవకాశం ఉంది. అదేంటి అని అంటే మీరు నా మాట వింటే చాలు, మీరు నాకు స్నేహితులుగా ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. ఈ మాటలు చెప్పింది ఎవరు తెలుసా? సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయిన, అందరికీ, ప్రకృతికి, ఈ ప్రకృతిలో ఉన్న వాటి అన్నిటికీ కూడా, కనిపించే వాటికి కనిపించని వాటికి కూడా ప్రభు అయిన, సృష్టికర్త అయిన, దేవుడైన యేసుక్రీస్తు ఈ మాటలు చెప్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేవుడు కూడా, ఏ దేవతలు కూడా మనల్ని దాసులుగానే చూస్తారు, సేవకులుగానే చూస్తారు. కానీ స్నేహితులుగా చూసే ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు అండి. ఆయన స్వయంగా చెప్తా ఉన్నారు, మీరు నాకు స్నేహితులై ఉంటారు అంటున్నారు. దాసులుగా మీరు ఇక ఉండనవసరం లేదు. దాసులుగా నేను మిమ్మల్ని చూడాలనుకోవట్లేదు. మీరు నా ఆజ్ఞల ప్రకారంగా ఉంటే, నేను బోధిస్తున్న విషయాలను మీరు గ్రహించగలిగి వాటిని పాటించగలిగితే మీరు నాకు స్నేహితులుగా ఉంటున్నారు. అబ్బా, ఎంత మంచి మాట అండి. మన స్నేహితుల్లో ఎవరైనా సరే ఒక మంచి పొజిషన్కి వచ్చి 1,00,000 రూపాయలు 2 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి మనకు ఒక స్నేహితుడు ఉంటే, అతను మనకి సహాయం చేసినా చేయకపోయినా ఒక ధైర్యం, ఏదైనా ఆపదలో ఖచ్చితంగా నాకు సహాయపడతాడనే ధైర్యం. అతని దగ్గర మనం డబ్బులు తీసుకుంటామో లేదో తెలియదు, కానీ అదొక ధైర్యం. లేదా మన స్నేహితుల్లో ఒకడు మన ఊరికి సర్పంచ్ అయ్యాడనుకుందాం, అదొక ధైర్యం. లేదా మన ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాడనుకోండి, అదొక ధైర్యం మనకి. లేదా ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యాడనుకోండి, మనకు అదొక గొప్ప ధైర్యం. నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండు నాకు ఏదైనా ఆపదొస్తే
ఆయన పేరు చెప్పుకోవచ్చు నేను. మనలో ధైర్యం, ఎంత గర్వం వస్తుంది కదా, మా స్నేహితుడు నాకున్నాడు, ఒక గొప్ప స్థానంలో ఉన్నాడని. అయితే నార్మల్ మనుషుల విషయంలోనే అంత గొప్పగా మనం అనుకుంటూ ఉంటాం, కానీ సృష్టికర్త అయిన దేవునితోటి స్నేహం చేయడం ఒక గొప్ప అదృష్టం. అది నాకు స్నేహితుడిగా ఉండు అని మనం దేవుడిని అడగడం కాదు, దేవుడే మనకు చెప్తా ఉన్నారు. ఏమనంటే, మీరు ఇక మీదట దాసులుగా ఉండనవసరం లేదు, మీరు నాకు స్నేహితులుగా ఉంటారు అని. అది ఎంత అసలు బ్లెస్సింగ్ అండి. ఒక అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప ఒక శక్తి. అది దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, అన్ని విషయాల్లో కూడా అవగాహన కలిగిన దేవుడు, సర్వ సమృద్ధి కలిగిన శ్రీమంతుడగు దేవుడు. ఆయన్ని మించిన ఎవ్వరు కూడా లేరు. అయినా మనకి స్నేహితుడిగా ఉంటే ఎంత గొప్ప అండి. అసలు ఆ ఊహయే ఎంత గొప్పగా ఉందండి. నార్మల్ స్నేహితుడే ఏదైనా గొప్పగా సాధిస్తే, నా స్నేహితుడు ఒక గొప్ప ఉద్యోగం సంపాదించాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ ఉద్యోగాలకి, రాజులకి, భూరాజులకి అందరికీ కూడా పైన ఉన్నవాడు ఆయన మన స్నేహితుడు. ఎంత గొప్ప విషయం అండి. ఈయన మరి ఎప్పటికీ ఒకేలాగా ఉంటారా లేదా మారిపోతారా అనంటే, మారని దేవుడు అండి యేసుక్రీస్తు. ఒక్కసారి నీకు ఆయనకి మధ్యలో ఈ ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయితే, ప్రతి సమయంలో కూడా నిన్ను విడువక, ఎడబాయక, ప్రేమించే వ్యక్తిగా యేసుక్రీస్తు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. అవి నా సొంత మాటలు కాదు, బైబిల్లో నుంచే మనం చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నిన్ను ఏమాత్రం కూడా విడువను, నిన్ను ఎడబాయను అంటున్నారు. ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫోర్సేక్ యూ అంటున్నారు. అంటే ఎప్పటికీ కూడా నిన్ను విడువను, నిన్ను అస్సలు దూరం పెట్టను అంటున్నారు. ఇది ఎవరు చెప్పింది? స్నేహితుడిగా ఉంటానన్న దేవుడు చెప్తున్న మాటలు ఇవి. అసలు ఎట్లాంటి పరిస్థితి అయినా సరే, అది ఎట్లాంటి ఒత్తిడి అయినా సరే, నిన్ను నేను విడిచిపెట్టను అంటున్నారు. దానియేలుకు దేవుడు స్నేహితుడిగా ఉన్నందువల్ల సింహాల బోన్లో వేసినప్పుడు దానియేలును ఆయనతో కూడా అక్కడ ఉన్నారండి దేవుడు. అందుకనే ఒక్క సింహం కూడా ఆయన్ని గొరకలేదు. ఆయన తిని మింగేయాల్సిన, చంపేయాల్సిన సింహాలు ఒక్కటి కూడా ఆయన్ని తినలేదు. సింహాల నోళ్ళు మూయబడ్డాయి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దానియేలు యొక్క స్నేహితులు వాళ్ళ పరిస్థితి ఏంటి అనంటే, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు రాజుకు వ్యతిరేకంగా వెళ్తున్నారన్న ఒక అపోహతోటి, ఆ నిందతోటి వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు రాజు దూరం నుంచి చూస్తూ ఉన్నారు. అందులో వేసిన వాళ్ళు కూడా కాలిపోయారు. కానీ వీళ్ళు ముగ్గురుతో పాటుగా 4వ వ్యక్తిగా ఇంకొకతను వాళ్ళతో కూడా మంటల్లో తిరుగుతున్నట్టుగా చూశారు. అప్పుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత నెబుకద్నెజర్ అంటూ ఉంటాడు, అయ్యో అయ్యో, నేను ముగ్గురిని కదా వేశాను, 4వ వాడిని నేను చూశాను, ఆయన మీరు నమ్ముకున్న మీ దేవుడు అని చెప్తా ఉన్నారు. దేవుడు నిజమైన స్నేహితుడు. ఈ నిజమైన స్నేహితుడు దుర్దశలో కూడా మన పక్కనే ఉండే దేవుడు అండి. అందుకనే నిన్ను విడవను, ఎడబాయను అంటున్నారు. మనకున్న స్నేహితులు మన దగ్గర ధనం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు మనతో పాటు ఉండి, మనకేదైనా కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు, లేదా మనం ఏదన్నా సమస్యలో చిక్కుకున్నామన్నప్పుడు మనకి సహాయం చేయడానికి అవకాశం లేకుండా పోవచ్చు. ఈ మధ్యలో ఏమైందంటే, మా స్నేహితుల్లో ఒక అతను, తను యుఎస్లో చదువుకుంటా ఉన్నారు. ఈ అందరినీ కూడా అక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే సర్టిఫికెట్లు, డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేని వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేశారు. వాళ్ళని ఇండియాకి డీపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఫ్రెండ్ ఇతని కంటే ముందు వెళ్ళిన వాళ్ళని ఆధారం చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నాడు, స్టూడెంట్గా తను ఉన్నారు. అయితే అదే క్రమంలో ఇతరులతో పాటుగా తనను కూడా అరెస్ట్ చేశారు. తన గురించి ఎవరైనా సహాయం చేస్తారేమో అని, తన స్నేహితులు ఎవరైనా వచ్చి సహాయపడతారేమో అని ఇప్పటికీ 2 నెలలుగా అతను జైల్లోనే ఉండి వెయిట్ చేస్తూ ఉన్నారు. జైల్లోనే ఎందుకున్నారు అని అంటే, సుమారుగా అక్కడ 2000 మందిని అరెస్ట్ చేసి ఉంచారు. ఒకరి తర్వాత ఒకరు, రోజుకి కేవలం 10 మంది 15 మందికి మాత్రమే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యి తను బయటికి రావడానికి ఎంత టైం పడుతుందనేది తెలియదు. సో తన టైం కోసం తను వెయిట్ చేస్తూ 2 నెలల నుంచి ఉన్నారు. ఈలోపు ఎవరైనా తన పక్షాన లాయర్ని తీసుకొని వెళ్ళి మాట్లాడించి
తను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తను ఇప్పటికల్లా ఆల్రెడీ బయటకు వచ్చేవాడు. కానీ తన కోసం అక్కడ లోకల్లో ఉండి మేము కూడా ఇండియన్సే, మేము కూడా చదువుకుంటున్నాము, మేమందరం ఒకటే అని ధైర్యంగా వెళ్ళి గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేయడానికి తన పక్షాన్ని ఎవ్వరు కూడా లేరు. తను నమ్ముకొని వెళ్ళిన స్నేహితులందరూ కూడా తనను విడిచిపెట్టారు. ఎవరికి వాళ్ళు తమను తాము రక్షించుకోవడానికి తలదాచుకుంటున్నారే కానీ ఏ ఒక్కరు కూడా తన స్నేహితుడు అయ్యో జైల్లో ఉన్నాడు కదా, అయితే అయింది మేము కూడా వెళ్ళి పోరాటం చేయాలను, లేకపోతే వాటి పక్కన మేము నిలబడాలను, వాళ్ళ పక్షాన మేము నిలబడాలనుకోలేదు. ఎవరికి వాళ్ళు తలదాచుకుంటున్నారు. ఎంత బాధాకరమైన విషయం అండి. కానీ యేసుక్రీస్తు అట్లాంటి స్నేహితుడు కాదండి. యేసుక్రీస్తు దుర్దశలో కూడా మన పక్కనే ఉండే స్నేహితుడు. ఇంక మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుంచి 16 వచనం వరకు నేను చదువుతున్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుంచి 16 వరకు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వల్లే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపా సహనమునొద్దకు చేరుదుము అని ఇక్కడ రాయబడి ఉంది. మన ప్రధాన యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఈయన ఏమి చేస్తూ ఉన్నారు అనంటే మన పక్షాన విజ్ఞాపనలు యాచనలు చేస్తూ ఉన్నారు. పరలోకంలో యేసుక్రీస్తు చేసే పని ఏంటి అనంటే యేసుక్రీస్తు నామంలో మనం చేసే ప్రార్థనలన్నిటి గురించి పరమతండ్రి దగ్గర ఆయన విజ్ఞాపనలు యాచనలు చేస్తూ ఉన్నారు. మన పాపాలు క్షమించబడడం కోసం, మనం ఆశీర్వదించబడడం కోసం, మనకున్న భయాందోళనలు పోగొట్టడం కోసం, సాతాను యొక్క శోధన నుంచి మనల్ని విడిపించడం నిమిత్తమై మన ప్రార్థనలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నామంలో విజ్ఞాపనలు యాచనలు జరుగుతూ ఉన్నాయి పరలోకంలో మన పేరు మీద. మనకంటూ పరలోకంలో ఉన్న పరిచయం ఉన్న వ్యక్తి ఎవరు అనంటే, మనకంటూ పరలోకంలో ఉన్న ఒక ఆధారం, ఒక నమ్మకం ఎవరు అనంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తప్ప మనకెవ్వరితోటి కూడా అసలు పరిచయం కూడా ఏమైనా ఉందా అండి ఇప్పటి వరకు? లేదు. మనకు తెలిసిన వ్యక్తి ఆయనే, యేసుక్రీస్తేనండి నిజమైన స్నేహితుడు ఆయన. ఆయన ఏం చేస్తారట? ఆయనకి ఇక్కడ ఉన్న వాక్యం ప్రకారం మన బలహీనతలు తెలుసు, మనం ఎదుర్కొంటున్న శోధనలు తెలుసట. ఎందుకంటే ఆయన కూడా మన వలే శోధించబడినవాడు, ఆయన కూడా మన వలే ఇబ్బందులు బాధలన్నీ కూడా ఎదుర్కొన్నవాడే యేసుక్రీస్తు. నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ మనం చూస్తే ఇట్లాంటి శోధనలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. మన తరపున ఆయన విజ్ఞాపనలు యాచనలు చేస్తూ ఉన్నాడట. యేసుక్రీస్తు మాదిరిగా స్నేహితుల కోసం ప్రార్థన చేసే అలవాటు మీకుందా? మీ స్నేహితుల కోసం ఎంతమంది మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? మీకు అసలు ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ప్రార్థన చేసే అలవాటు ఉందా అండి? ఒకసారి బైబిల్లో నుంచి చూద్దాం. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేయును అని ఉంది. మనము మన బాగు కోసము, మన తెలివితేటల కోసమే ప్రార్థన చేస్తూ ఉంటాం. మన స్నేహితులు పాడైపోతూ ఉంటే వాళ్ళ కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? మా స్నేహితుడు బాగుండాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి, తన జీవితంలో ఎదగాలి, అవసరమైతే నాకంటే బాగుండాలని ఎప్పుడైనా ప్రార్థన చేశారండి? ఒకవేళ మీరు ప్రార్థన చేస్తుంటే నిజంగా మీరు బెస్ట్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్, మీరు బాధ్యత కలిగిన స్నేహితుడు. ఇంకా మనం చూస్తే అపోస్తలుడైన పౌలుకు తిమోతికి ఉన్న ఆ రిలేషన్షిప్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు, తిమోతి. 2వ తిమోతి 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. నా ప్రార్థనల యందును ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడునై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవయైన లోయలోను నీ తండ్రి అయిన యునీకేలోను వసించిన, అది నీ అందును వసించుతున్నదని నేను రూఢిగా నమ్ముతున్నానని పౌలు తిమోతి గారికి ఉత్తరం రాస్తున్నారండి. పౌలు తిమోతి గురించి
ఎంతగా ఆశపడుతున్నారనంటే ఆయన గురించి ప్రార్థన చేస్తున్నారంట. ఎంత అంటే ఎడతెగక, గ్యాప్ లేకుండా, అసలు ఏ ఏ టైంలో కూడా తనని మర్చిపోకుండా తిమోతి గురించి ప్రార్థన చేస్తున్నారట. తిమోతి పౌలు కోసం కన్నీళ్లు విడిచిన ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. పౌలు కోసం తను చేసిన విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు బట్టి తిమోతి కోసం పౌలు ఇప్పుడు సంతోషపడుతున్నారట. ఆ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకొని సంతోషంతో నిన్ను అసలు చూడాలి అని నేను ఏమంటున్నారు, రేయింబగలో నేను ఎదురు చూస్తున్నా అంటున్నారు, ఆపేక్షిస్తున్నా అంటున్నారు. ఒక స్నేహితుడిని కలవడం కోసం ఎంతగా తపన పడుతున్నారు అని మనం ఇక్కడ గమనించవచ్చు. నిజంగా యవనస్తులు అనుకుంటూ ఉంటారు, అంటే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మధ్యలోనే అటువంటి రిలేషన్షిప్ ఉంటుందని. అంటే డిస్టెన్స్ రిలేషన్షిప్, ఎక్కడో ఒకళ్ళు ఉద్యోగం కోసమో లేకపోతే ఏదైనా పరిస్థితుల వలనో అమ్మాయి ఒక దగ్గర ఉంది, అబ్బాయి ఒక దగ్గర ఉన్నాడు, కలుసుకోవడానికి, చూడడానికి, ఒకరినొకరు చూడడానికి తాపత్రయపడతా ఉంటారు. ఎప్పుడు కలుసుకుంటామని రోజులు, గంటలు, నిమిషాలు లెక్క పెట్టుకుంటూ గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు, తిమోతి యేసుక్రీస్తులో సహదాసులు, మంచి స్నేహితులుగా మారారు. కానీ పౌలు ఆయనకున్న ఈ రాజకీయ ఒత్తిడిలను బట్టి తను జైల్లో ఉండి రాస్తున్న ఉత్తరం అండి ఇది. ఎప్పుడు అవకాశం ఉన్నా కానీ అసలు నిన్ను చూడాలని నా మనసు కొట్టుకుంటుంది అని చెప్పి అంటున్నారు. నా మనసు ఎంతగానో ఆసక్తితోటి నీ కోసం ఎదురు చూస్తుందని చెప్తా ఉన్నారు. ఎంత ప్రేమ అండి ఒకళ్ళ మీద ఒకళ్ళకి. తనేమో తన కోసం, పౌలు కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఆ కన్నీళ్ళు ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంకా మనం గమనించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా పౌలుకు తెలుసు. అంటే ఒక నిజమైన స్నేహం ఏ విధంగా ఉంటుందంటే, కేవలం ఆ వ్యక్తితోటి మాత్రమే కాదండి పరిచయం, తన కుటుంబస్తులతోటి కూడా ఒక మంచి రిలేషన్షిప్ నీకు ఉండాలి. నీ స్నేహితుడు ఉన్నారనంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా నీకు అవగాహన ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళ పరిస్థితుల మీద కూడా నీకు అవగాహన ఉండాలి. ఎంతమందికి ఉంటుంది అట్లా? స్నేహితుడు అంటే కేవలం ఆ ఒక్క పర్సనే తెలుసు చాలామందికి కదా. మరి నిజమైన స్నేహం ఎలా అవుతుంది? నిజమైన స్నేహితుడైతే కుటుంబంలోని ఒక సభ్యుడిలాగా తనకు ఎదుటి స్నేహితుడి యొక్క తల్లిదండ్రుల గురించి, కుటుంబ పరిస్థితుల గురించి కూడా అవగాహన కలిగి వాళ్ళకున్న ఇబ్బందుల గురించి ప్రార్థన చేసేవాడై ఉండాలి నిజమైన స్నేహితుడు. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. మనము మళ్ళీ ఇంకొక మాటలో చూసినప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నానండి. మత్తయి సువార్త 11:28. ఇక్కడ ఏమున్నదంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అంటున్నారు. యేసుక్రీస్తు మన నిజమైన స్నేహితుడు. ఆయన చెప్తున్న మాటలు ఇవి. ఆయనకి మన భారం తెలుసు, మన ప్రయాస తెలుసు. ఆయన ఏం చేస్తున్నారు? నిజమైన స్నేహితుడు కనుక మీ భారాన్ని నాకు ఇవ్వండి, మీరు ప్రశాంతంగా ఉండండి అంటున్నారు. మనం ఏమనుకుంటాం? ఈ భారం అంతా నాదే అనుకుంటా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? నీ భారం నాదంటున్నారు. నిజమైన స్నేహితుడు మాట అండి ఇది. నిజమైన స్నేహితుడు విధానం ఇంతే ఉంది. మనకు ఉన్నారు స్నేహితులు. ఏదైనా పని చెప్తే, అబ్బో నాకు టైం లేదు, అటు ఇటు వేరే పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది అని చెప్పే స్నేహితులు మనకు ఉన్నారు కదా. కొన్నిసార్లు అయితే ఏదైనా పని చెప్పి రెండోసారి మనం ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపరు. అబ్బో మళ్ళీ ఒత్తిడి చేస్తారేమో, నేను వెళ్ళకపోతే ఇదంతా తలనొప్పి ఎందుకు, అసలు ఫోన్ లేపకపోతే సరిపోద్దని. కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉంటే పిల్లలతోటో లేకపోతే తన భార్యతోటో ఏం చెప్తారు? బిజీగా ఉన్నారనో, పడుకున్నారనో, అసలు ఇంట్లోనే లేరనో కూడా ఫోన్లో చెప్పిస్తున్న స్నేహితులు కూడా మనకున్నారు. కానీ యేసుక్రీస్తు అట్లాంటి విధానం ఏమీ లేదు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? సమస్త భారము మోసుకుంటున్నారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అంటున్నారు. ఒక్కళ్ళిద్దరు కాదు, ఆయన్ని స్నేహితులు ఎంతమంది ఉంటే అంతమంది. వాళ్ళ భారం అంతా కూడా మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అందుకనే భక్తుడైన యోహాన్ అంటా ఉన్నారు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అంటున్నారు. నీ స్నేహితుల యొక్క భారం మోసేవాడిగా నువ్వు ఉన్నవా? లేదా నీ పనుల కోసం నీ స్నేహితులను వాడుకునేవాడిగా ఉన్నావా? అర్థమవుతుందా ప్రశ్న? నీ స్నేహితుల కోసం నువ్వు పనిచేసేవాడిగా ఉన్నావా? లేకపోతే నీ భారాన్ని మీ స్నేహితుల మీద వేసేవాడిగా ఉన్నావా? వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పించుకొని తిరిగేటోడిగా ఉంటున్నావా? వాళ్ళ సమస్యల్లో కూడా నేనున్నా అని నిలబడేవాడిగా ఉంటున్నావా?
మనుషులు ఎవరిని నమ్ముకున్నా కానీ ఏదో ఒక సమయంలో మన మీద వెక్కసమైపోయి మనకి దూరం అయిపోవచ్చు కానివ్వండి. యేసుక్రీస్తు అట్లా ఏమీ లేదు. ఆయన తనకున్నవన్నీ కూడా విడిచిపెట్టి నీ కోసం, నీతో స్నేహం కోసం ఆయన ఈ భూమి మీదకి తిరిగి వచ్చారు. ఇంకొక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. యోహాను సువార్త. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అని ఇక్కడ చెప్తా ఉన్నారు. స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాడి కంటే కూడా ఇంకా ఎక్కువ స్నేహం అనే దానికి అసలు ఇంకా లేదు, అంతకు మించి అని చెప్తా ఉన్నారు. తన స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరూ లేరట. అటువంటి ప్రాణం పెట్టిన స్నేహితులు ఎవరన్నా ఉన్నారా అంటే మన కోసం ప్రాణం పెట్టిన ఒకే వ్యక్తి యేసుక్రీస్తు. ఈరోజు మనం అనుకుండొచ్చు, నాకెవరు లేరు, నేనొక్కడనే, నేనొక్కదాన్నే, నాకు సహాయం చేయడానికి ఎవ్వరు లేరు, అన్నీ నేనే చేసుకోవాలి, నాకే భారం అంతా. ఇవన్నీ కూడా అయిపోయింది టైం. అది కాదు. దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? నీ భారం అంతా మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నారు. నీ భారం అంతా తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన నీతో స్నేహం కోసం ఎదురు చూస్తున్నారు. నీ భారం అంతా నా దగ్గరికి తీసుకురా అని చెప్తున్నారు. ఇంకా నీ కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ ఆయనకున్నదట. నాకెవ్వరు లేరు, అందరు నన్ను విడిచిపెట్టిపోయారు, నేను నమ్ముకున్న వాళ్ళు. నువ్వెవరిని నమ్మావు? మొదటి నుంచి కూడా మోసం చేసే వాళ్ళని నమ్మాం మనం. మొదటి నుంచి కూడా మనల్ని ఆర్థికంగా, శారీరకంగా వాడుకునే వాళ్ళని నమ్మాం. ఇంతకాలం ఇవన్నీ ఎవరెవరినో నమ్మాం, ఎవరో ఏదో చేస్తారని, లేకపోతే వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి మోసపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు టైం వచ్చిందండి. దేనికేనంటే నిజమైన స్నేహితుని మనం కనుక్కోవడానికి. కొన్ని పరిస్థితుల్లో నువ్వు నేను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా అసలు స్నేహం మీద, మనుషుల మీద నమ్మకం కోల్పోయావేమో. యేసుక్రీస్తుకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు. ఆయన అసలు నిన్ను మోసం చేయడు. నీవు నీ జీవితంలో తీసుకునే బెస్ట్ నిర్ణయం ఇదే. యేసుక్రీస్తును నీ స్వరక్షకుడిగా అంగీకరించు. ఆయనైతే నీకోసం ప్రాణం పెట్టారు, ఆల్రెడీ ప్రాణం పెట్టారు. నీ శ్రమలన్నీ మొయ్యడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ప్రాణం పెట్టారు. కానీ నువ్వు ఆయనకి ప్రత్యేకం. ఆయన దృష్టిలో నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నారు. మనుషులు ఎవరు నిన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు, గౌరవించట్లేదేమో. కానీ దేవుడు మాత్రం నిన్ను స్నేహితుడిగా, స్నేహితురాలుగా చూస్తూ నిన్ను గౌరవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉన్నారు. దేవుని యొక్క 10 ఆజ్ఞలు, ఆయన మాత్రమే దేవునిగా కలిగి ఉండటం, ఆయనకి ఇష్టమైన విధంగా మనం ఇతరులను ప్రేమించటం, ఇతరులకు నష్టం చేయకుండా ఉండటం. 10 ఆజ్ఞలు చాలండి మన జీవితానికి. దేవుని యొక్క 10 ఆజ్ఞలు నువ్వు పాటించే ఆలోచన, ఆసక్తి నీలో ఉంటే ఆయన నీ స్నేహితుడిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి ఒక్క అవకాశం ఇచ్చి చూడు. నిజమైన స్నేహితుడిని నువ్వు పొందుకుంటావు. ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుడు మంచి స్నేహితుడిగా మనందరికీ ఉండాలని ఆ ప్రభువుని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను. ఆమేన్.